హాయ్ హలో నా పేరు ఉమా కార్తిక్ ఆర్జే ఇన్స్పిరేషన్ హ్యాండ్స్ నుంచి ప్రస్తుతానికి మనం హయత్ నగర్కి వచ్చామండి. మనకి భాగ్య కాంటాక్ట్ చేశారు. వాళ్ళ హస్బెండ్ రీసెంట్గా ఎక్స్పైర్డ్ అయ్యారు. పిల్లలకి ఎడ్యుకేషన్కి తనకి చాలా ప్రాబ్లం అవుతుందని మనకు కాంటాక్ట్ చేశారు. మనము లోపలికి వెళ్ళి వాళ్ళ డీటెయిల్స్ కనుక్కుందాము. నా పేరు భాగ్య. నా ఏజ్ ఇప్పుడు 24 ఉంది. నాకు మ్యారేజ్ 18లో అయ్యింది. 18 ఏజ్ ఉన్నప్పుడు అయ్యింది. హస్బెండ్ చనిపోయి 2 ఇయర్స్ అవుతుంది. తనకి హెల్త్ ఇష్యూ వల్ల ఫిట్స్ వచ్చినాయి. చూసుకోలేదు, మేము ఎవ్వరు లేము, చనిపోయారు ఆయన. ఇక అప్పటి నుంచి అమ్మతోటే ఉన్నాను. అత్తమ్మతోటి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. అయినా కానీ మా అమ్మ చేశారు. తను హెల్ప్ చేసింది మేడం, అమ్మ హెల్ప్ చేసింది బాగా. ఇప్పుడు తానే చూసుకుంటుంది, డైలీ కూలికి వెళ్తుంది. ఇప్పుడు కూడా రెంట్ కట్టాలని 1 వీక్ నుంచి వెళ్తుంది. ప్లస్ ఇప్పుడు మళ్ళీ బుక్స్ కావాలంట, వాళ్ళు ఫోర్స్ చేస్తారు స్కూల్లో కూడా. దానికోసము రెంట్ కోసము ఇట్లా వెళ్తుంది పనికి. ఈరోజు కూడా ఉందాం అనుకుంది కానీ అక్కడ పని వాళ్ళు రావాలి నువ్వు, లేకపోతే నీకు పైసలు ఎట్లా వస్తాయి అని వాళ్ళు అనేసరికి సరేలే వెళ్తాము, మేడం చెప్పు అడుగు అన్నది. అందుకే నిన్న మేడం ఫోన్ చేసి అడిగాను, మమ్మీ ఉండాలా వద్దా అంటే పర్లేదమ్మా నువ్వు ఉంటే సరిపోతుంది అని అన్నారు. అందుకని ఇక అమ్మ వెళ్ళిపోయింది, మేము ఉన్నాము. అప్పటి నుంచి తనే ఇక నెలకి తనే చూసుకుంటుంది. వాళ్ళు కూడా ఎప్పుడన్నా ఒకసారి వాళ్ళు అడిగితే ఇస్తాం అంటున్నారు, కానీ వాళ్ళు హెల్ప్ చేయట్లేదు సరిగ్గా. మా అమ్మ ఒకటే చూసుకుంటుంది. ఇప్పుడు 2 ఇయర్స్ నుంచి తనే రెంట్ కట్టుకుంటా, ఇంట్లోకి వీళ్ళకి స్కూల్ ఫీజుకి అన్నీ తనే చూసుకుంటుంది. ఇప్పుడు నాకైతే ఎవరు సపోర్ట్ లేదు. అమ్మ కూడా తను కూడా చేయలేకపోతుంది వర్క్ అసలు. ఇక అందుకని ఇక మేడం దగ్గరకు వచ్చాను మొన్న, తను హెల్ప్ చేస్తా అన్నారు. అందుకని ఇక ఈరోజు వచ్చారు ఇక్కడికి. మీ ఫాదరు కజిన్స్ ఎవరంటే తోడబుట్టినారు? ఫాదర్ ఉన్నారు కానీ 15 సంవత్సరాలు అవుతుంది తను మమ్మల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. ఆయన ఒక్కడే ఉంటున్నారు సింగిల్గా. మేము మాత్రం అమ్మ నేను ఉన్నాం. నాకు చెల్లె ఉంది, తనకు మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు తనకి 2 పిల్లలు ఉన్నారు. తను ప్రస్తుతానికి అమ్మ నేను పిల్లలు మాత్రమే ఉంటున్నాము, ఇంకెవరు లేరు. అత్తమ్మ వాళ్ళు జనగాం సైడ్ ఉంటారు అటు. ఇప్పుడు వాళ్ళ కొడుకు చనిపోయాక ఇప్పుడు మీకు ఎలాంటి సపోర్ట్ వచ్చింది మీకు అత్తగారి ఇంటి నుంచి? అత్తగారి నుంచి ఏ సపోర్ట్ లేదు నాకైతే ఇప్పుడైతే. అంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు కదా, మీరు చెప్పారా ఇలా పిల్లలు ఉన్నారు మాకేమైనా సహాయం చేయని మీరు అడిగారా? అడిగాము. అడిగితే ఉన్నప్పుడే ఇస్తాం, లేనిది నేనేం చేస్తాను అని ఆమె అంటుంది. అంటే వాళ్ళ పరిస్థితి కూడా సరిగా లేదు, అందుకనే వాళ్ళు ఫైనాన్షియల్గా నీకేం సపోర్ట్ చేయలేకపోతున్నారు. అప్పుడప్పుడు ఇచ్చారు కొంచెం మా బుక్స్కి వాటికి వీటికి ఇచ్చారు వాళ్ళు కూడా. ఇక తర్వాతకి ఇప్పుడు మళ్ళీ మామయ్య కూడా రీసెంట్గానే చనిపోయారు. ఆయన వాళ్ళు కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. అందుకే నేను కూడా సరిగ్గా అడగట్లేదు వాళ్ళని మనీ. ఇప్పుడు నీది చాలా చిన్న ఏజ్, 24 ఏజ్. ఈ ఏజ్లో నువ్వు 2 పిల్లల్ని పెట్టుకొని నువ్వు ఇప్పుడు ఉద్యోగం లేదు నీకు, అంటే మీ అమ్మగారు చేస్తేనే ఇల్లు గడుస్తుంది. అంటే పిల్లల్ని చూసుకోవడానికి ఒకరు ఉండాలి కంపల్సరీ ఇంటి దగ్గర. ఇప్పుడు నీకు ఇల్లు ఎలా గడుస్తుంది? నీకు ఇప్పుడు మీ మదర్ శాలరీతో ఇల్లు ఫీజు ఎలా కడుతున్నారు, రెంట్ ఎలా పే చేస్తున్నారు? అమ్మ ఒకటే వెళ్తుంది, డైలీ కూలికి వెళ్తుంది. మేస్త్రి కింద వెళ్తుంది అమ్మ డైలీ. అంటే మేస్త్రి అంటే రోజుకి ఎంత వస్తుంది? ఒక 700 అట్లా వస్తుంది. ఇక అట్లానే వారం పేమెంట్ తీసుకొని అట్లా స్కూల్లో ఒక్కసారి కట్టకుండా 3 సార్లు 4 సార్లు అట్లా కట్టేటట్టు చూసుకొని సగం అప్పుడప్పుడు ఉన్నప్పుడు కడుతుంది అమ్మ. అట్లనే పిల్లలకి ఇంట్లోకి ఇక తనే చూసుకొని
అంతా చేస్తుంది, అమ్మ ఒకటే చేస్తుంది. ఇప్పుడు ఇల్లు చూస్తే రేకులు ఉంది, ఇది రెంట్ ఎంత మీకు? రెంట్ ఇది 2500 ఉంది. అంటే ఇప్పుడు వర్షం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది ఇంటి పరిస్థితి ఎలా ఉంటుంది? వర్షం వచ్చినప్పుడు మొత్తం ఇక ఇక్కడ హోల్స్ ఉంటాయి, వాటి నుంచి వస్తుంది వర్షము. ఇక ఇటు నుంచి ఇప్పుడు మీరు పిల్లలతో ఎలా ఉంటారు? ఇప్పుడు నైట్ అంతా వర్షం పడుతుంది అనుకోండి, ఇప్పుడు నైట్ అంతా పిల్లలతో ఎలా ఉంటారు మీరు? ఇక ఎలా అంటే ఇక అలవాటు అయిపోయింది. ఆర్జే ఇన్స్పిరేషన్ హ్యాండ్స్కి కాంటాక్ట్ చేయమని మీకు మా నెంబర్ ఎవరు ఇచ్చారు? ఇది అదే నేర్మెట్లో ఉన్న ఒక స్కూల్ మేడం ఇచ్చారు నాకు. మా నుంచి ఇప్పుడు మీరు ఎలాంటి సహాయం కోరుకుంటున్నారు? ఇక స్కూల్ ఫీజు ఒకటి కడితే నేను ఇంట్లో నేను చూసుకుందామని అనుకుంటున్నాను. ఒక స్కూల్ ఫీజు ఒకటే ఇబ్బంది అవుతుంది అమ్మకి. తను చేయలేకపోతుంది అసలుకి. ఈ చెయ్యి హ్యాండ్ మొత్తం ఒకటే గుంజుతుందంట. తలకి స్కానింగ్ చేసారు, మొన్న కాలు స్కానింగ్ చేసారు, కానీ ఏం లేదంటుంది. కానీ తనకి చాలా ఇబ్బంది అవుతుంది అసలు ఇదండి మా టీంతో కలిసి ఈరోజు హయత్ నగర్లో ఉన్న భాగ్య గారిని కలిసి తన ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాము. నెక్స్ట్ బ్లాగ్లో స్కూల్కి వెళ్ళి పిల్లల ఫీజు ఖచ్చితంగా మనం క్లియర్ చేసి ఇలాంటి ఫ్యామిలీస్ని మనం ఇంకా ఆదుకోవాలని నేను కోరుకుంటున్నాను.